మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే కూడా మంచి సమాధానం కాలమే చెప్తుంది. గుర్తించుకోండి, నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, తిరిగి మళ్ళీ అది నిన్నే చేరుతుంది. ఎలాగంటే 1000 గోవుల మంద ఒకచోట ఉన్న దూడ తల్లిని వెతుక్కుంటూ ఎలా వస్తుందో, మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే కర్మఫలాలు కూడా అలాగే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. గుర్తించుకోండి, అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వారి బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే, మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా కూడా వారికి మన విలువ ఎప్పటికీ అర్థం కాదు. ఇక మీ విలువైన సమయాన్ని అతిగా ఆలోచిస్తూ వృధా చేసుకోకండి. మిమ్మల్ని 10 అడుగుల దూరంలో ఉంచాలని అనుకున్న వారికి మీరే 100 అడుగుల దూరంలో ఉండండి. అదే మీకు మీ మనశ్శాంతికి చాలా మంచిది. అర్థమైందనుకుంటా. మంచివాడు శత్రువు కూడా సహాయం చేస్తాడు, చెడ్డవాడు తోడబుట్టిన వాళ్ళను కూడా ముంచుతాడు. మంచివాడును దూరం చేసుకుంటే చివరికి ముంచే వాళ్లే దొరుకుతారు, కాదంటారా? నేటి సమాజంలో అణిగిమణిగి ఉంటే అవసరం కోసం అంటారు, ధైర్యంగా ఉంటే బలుపు అంటారు, ప్రశ్నిస్తే పని లేదా అంటారు, ఎదిరిస్తే వెధవ అంటారు, స్టైలిష్గా ఉంటే బిల్డప్ అంటారు, కోపంగా ఉంటే కొవ్వు అంటారు, ఆనందంగా ఉంటే ఆడిపోసుకుంటారు, డబ్బు ఉంటే మాత్రం పైవన్నీ కూడా పక్కన పెట్టి గొప్పోడనే స్థాయిని చూస్తారు. అర్థమైందనుకుంటా.